తెలంగాణ ఎంసెట్ 25కి సంబంధించి కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇది ఎవరికి కౌన్సెలింగ్? ఎంపీసీ వాళ్ళకా? బైపీసీ వాళ్ళకా? అలాగే కౌన్సెలింగ్ ప్రాసెస్ మనకి మారింది. సో, ఆ ప్రాసెస్ ఏంటి? ఎక్కడ చేంజెస్ తీసుకొచ్చారనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైమ్ చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే కౌన్సెలింగ్‌కి సంబంధించి పెయిడ్ గైడెన్స్, మెంటర్‌షిప్ కావాలి అనుకుంటే 85000457కి వాట్సాప్‌లో పెయిడ్ గైడెన్స్ మెంటర్‌షిప్ కోసం కాంటాక్ట్ కండి. 8500044057. సో, మెంటర్‌షిప్‌లో జాయిన్ అయిన వాళ్ళకి కంప్లీట్‌గా కాలేజ్‌లో జాయిన్ అయ్యే వరకి ప్రతి ఒక్క అప్డేట్, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్క డౌట్ అనేది క్లారిఫై చేయడం జరుగుతుంది. సో, ఇక వివరాలకు వెళ్తే ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎంపీసీకి సంబంధించి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ మాత్రమే. ఇది బైపీసీ వాళ్ళకి సంబంధించి కాదు. చాలామంది నాకు ఇది షేర్ చేస్తూ ఇది ఎంపీసీదా, బైపీసీదా, ఇది కౌన్సిలింగ్ స్టార్ట్ అయిందా నిజంగానే అని చాలామంది అడుగుతున్నారు. ఇది ఓన్లీ ఎంపీసీ వాళ్ళకి మాత్రమే. 28th నుంచి కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ కాబోతుంది. 7th జూలై వరకు ఫీ పేమెంట్. అంటే ఫస్ట్ మనం కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఫీ పేమెంట్ చేయాలి. ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ఆ ఫీ పేమెంట్ చేసి మనము స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. సో, ఇది ఎంపీసీకి సంబంధించి స్లాట్ బుకింగ్, బైపీసీకి సంబంధించి స్లాట్ బుకింగ్ కాదు. సో, ఫీ పేమెంట్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్, అంటే మనం సినిమా టికెట్స్ ఎలా బుక్ చేసుకుంటామో, ఏ రోజున ఏ టైంకి వెళ్దాము సినిమాకి అనేది సేమ్ అలానే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఆఫ్లైన్ సెంటర్స్ ఉంటాయి. సో, ఆఫ్లైన్ సెంటర్స్కి మనం సినిమా థియేటర్లో ఏ థియేటర్ బుక్ చేసుకోవాలో సేమ్ అలానే మనం నియరెస్ట్ డిస్ట్రిక్ట్లో నియరెస్ట్ ప్లేస్లో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ని చూస్ చేసుకోవాలి ఏ టైంకి వెళ్ళాలనేది. అది ఫీ పేమెంట్ చేసిన తర్వాత. సో, ఆ స్లాట్ బుకింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. సో, స్లాట్ బుకింగ్ వచ్చేసి 1 జూలై నుండి 8th జూలై వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. అంటే వెరిఫికేషన్ కోసం మనం బుక్ చేసుకోవాలి. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు, సో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ కాలేజ్ సెలెక్షన్ అనమాట. సో, ఈ కాలేజ్ సెలెక్షన్ వచ్చేసి 6th జూలై నుంచి 10th జూలై 3 days అయితే ఉంటుంది. ఇక్కడ మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చేంజెస్ ఏంటి అని అంటే మాక్ సీట్ అలాట్మెంట్. అంటే మనకి సీట్ మీరు ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి ఏ కాలేజీలో రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయనేది మనకి ముందే తెలుస్తుంది. సో, దాన్ని బట్టి మళ్ళీ మీరు ఆప్షన్స్ అన్ని చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఇది బెటర్, చాలా అంటే చాలా గుడ్ అప్డేట్ అనమాట. సో, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారు, డైరెక్ట్గా ఫస్ట్ ఫేజ్లో సీట్ రావడం. సో, ఫస్ట్ ఫేజ్లో మంచి మంచి సీట్స్ అన్నీ, అంటే సిఎస్సికి సంబంధించి రిలేటెడ్గా సీట్స్ అన్నీ ఫిల్అప్ అయిపోతున్నాయి. సో, అలాగే ఏదో ఒక చిన్న మిస్టేక్ చేయడం వల్ల కాలేజీకి సంబంధించి కాలేజే మారిపోవడం, ఇలా చాలా రకాల చిన్న చిన్న మిస్టేక్స్, స్టూడెంట్స్ చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల సీటే లాస్ అవుతున్నారు. సో, అది లాస్ కాకుండా ఉండడం కోసం ఇది మాక్ సీట్ అలాట్మెంట్. అంటే అది కన్ఫర్మ్ కాదు. సో, ఆ సీట్ అనేది మీకు వస్తుంది. మీరు ఇచ్చే వెబ్ ఆప్షన్స్ని బట్టి ఈ సీట్ అనేది మీకు వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే అంటే ఆ వెబ్ ఆప్షన్స్ అలానే ఉండొచ్చు. లేదు అంటే ఆప్షన్స్కి సంబంధించి ఆర్డర్ అనేది చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, మాక్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి 13th రోజున ఉంటుంది. అలాగే ఏమైనా ఆప్షన్స్ మాడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే 14th నుంచి 15th. సో, ఈ 2 రోజులు మనకి మాడిఫికేషన్ చేసుకోవచ్చు. సో, ఫైనల్గా మనకి అలాట్మెంట్స్ వచ్చేసి మాక్ సీట్ అలాట్మెంట్ తర్వాత మనకి కన్ఫర్మేషన్ సీట్ అలాట్మెంట్స్ ఇస్తారు. అది 15th రోజున రిలీజ్ చేస్తారు. జూలై 15th రోజున రిలీజ్ చేస్తారు. దాని తర్వాత ఫీ పేమెంట్, కాలేజ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో, నెక్స్ట్ సెకండ్ కౌన్సిలింగ్ అనేది 25th జూలై నుంచి స్టార్ట్ కాబోతుంది. సో, ఇది ఎంపీసీకి సంబంధించి కౌన్సిలింగ్. సో, మరి బైపీసీకి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే, ఇక్కడ ఎంపీసీకి సంబంధించి సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఇచ్చారు కదా, ఇక్కడ చూడండి 3rd ఆగస్ట్. సో, ఆ 3rd ఆగస్ట్ తర్వాత ఇక్కడ మనకి ఫైనల్ ఫేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ చూడండి 14th ఆగస్ట్ వరకు, అంటే మనకి ఆగస్ట్ ఎండింగ్లో లేదా సెప్టెంబర్లో బైపీసీకి సంబంధించి స్లాట్ బుకింగ్ ప్రాసెస్, అంటే ఫార్మసీ, ఫార్మడీ, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ స్లాట్ బుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో, అగ్రికల్చర్, వెటరీ, హార్టికల్చర్కి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనకి రేపటితో, అంటే ఈ రోజుతోని, ఈ 2 రోజుల్లో 27, 28 రోజున ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతున్నాయి. సో, నెక్స్ట్ 1 వీక్లో మెరిట్ లిస్ట్ తర్వాత మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో, అది అగ్రికల్చర్, వెటరీ, హార్టికల్చర్కి సంబంధించి. అలాగే నెక్స్ట్ మిగతా కోర్సెస్కి, సో నర్సింగ్ కానివ్వండి, అలాగే పారామెడికల్ కోర్సెస్ అనేది సెప్టెంబర్, అక్టోబర్లో రిలీజ్ చేస్తారు. సో, మేబీ లేట్ అయితే ఇంకా నవంబర్ కూడా రావచ్చు.
నర్సింగ్ మాత్రం సెప్టెంబర్ అక్టోబర్ రిలీజ్ అవుతుంది. ఆగస్ట్ ఎండింగ్లో కానీ, ఆగస్ట్ ఎండింగ్లో ఉండదు మ్యాక్సిమం, సెప్టెంబర్ లాస్ట్లో ఉండొచ్చు. అలాగే పారామెడికల్ వచ్చేసి అక్టోబర్ లాస్ట్ కానీ నవంబర్లో కానీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది బైపీసీకి సంబంధించి. సో ఇది మనకి ఎంపీసీ నోటిఫికేషన్. బైపీసీకి సంబంధించి అప్డేట్ వచ్చినా ఇన్ఫామ్ చేస్తాను. అప్పటికి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ జాయిన్ కండి. థ్యాంక్ యూ.